మన హయాంలో కొత్త రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే కొత్త ప్లాన్ చేయాలి. ఇప్పుడు అమరావతి ఎందుకు చంద్రబాబు గారు, విశాఖ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మళ్ళీ ఇప్పుడు అమరావతి ఎందుకు వీళ్ళు అంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎప్పుడైతే మేజర్ స్పాట్లు డెవలప్ అవుతుందో ఆ చుట్టుపక్కల భూములు మనోళ్ళు కొనుక్కుంటారు, సంపాదించుకుంటారు, ఆస్తిపరులు అవుతారు, స్థిరత్వం సంపాదిస్తారు. ఇట్లా కర్ణాటకలో ఇది ఒక రకంగా బెనిఫిట్ అయింది. మనకు ఆంధ్రాలో అయితే ప్రాబ్లం అయింది, శాపమైంది. కానీ ఎందుకంటే రాజధాని లేకపోవడం వల్ల కర్ణాటకలో మాత్రం ఉపయోగపడింది. ఎక్స్పాన్షన్ జరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక హైటెక్ సిటీ, ఎక్స్ట్రా సిటీ అని ప్రకటించి ఇప్పుడు క్విన్ సిటీ కర్ణాటక ప్లాన్స్ 5th సిటీ ఫర్ స్టార్టప్స్ ఇన్ సర్జాపూర్ ఇది తాజాగా ప్రకటించింది. సర్జాపూర్ ప్రాంతంలో స్టార్టప్ల కోసం ఒక హబ్ ఏర్పాటు చేయాలన్నటువంటిది నిర్ణయించారు. తద్వారా దానికి అనుగుణమైనటువంటి డిజైన్స్ కూడా తయారు చేసేసారు. ఇప్పుడు టోటల్గా 3 ప్రాంతాల్లో 3 రకాలైనటువంటి కొత్త సాఫ్ట్వేర్ హబ్స్ను తయారు చేస్తున్నారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక 4-5 హైటెక్ సిటీలు తయారవ్వాలన్నటువంటి ప్లాన్తో ఉన్నారు.